2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. గత 3 రోజులుగా ఎయిర్లైన్ ఇండిగోకి సంబంధించి పెద్ద ఇష్యూ అయితే క్రియేట్ అయింది అని చెప్పొచ్చు. అండ్ అందులో భాగంగానే ఈ ప్రాబ్లం ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, దీనికంటూ సొల్యూషన్ ఉందా అన్నది చాలా మందికి ఉన్న ప్రశ్న. అసలు ఈ ఇష్యూ ఏంటి, ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, వీటి గురించి క్లారిటీ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, మీకు కూడా ఈ విషయం తెలిసిందే, గత 3 రోజులుగా చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఇండిగో ఫ్లైట్స్ లేవు అని చాలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఇష్యూ ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఇందుకు ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అంటూ ఉందా? నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హాహాకారాలు, ఆర్తనాదాలు జరుగుతున్న సంఘటన అదే. ఒక ప్రెగ్నెంట్ ఉన్నటువంటి స్త్రీ డెలివరీకి వెళ్ళాలి, ఒక ముసలావిడ ఒక డయాగ్నోసిస్లోకి వెళ్ళాలి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఒక మ్యారేజ్ అయిపోయింది, రిసెప్షన్కి వెళ్ళాల్సిన వాళ్ళు రిసెప్షన్ చేసుకోవడానికి రిసెప్షన్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఒక బిగ్ స్క్రీన్ మీద పెట్టుకొని వాళ్ళు వర్చువల్గా ఒక రిసెప్షన్ చేసుకున్నారు. రకరకాల శుభాలు అశుభాలు, హెల్త్ ప్రాబ్లమ్స్, రకరకాల ఇష్యూస్ అన్నవి ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ట్రావెలర్స్, ప్యాసింజర్స్ సర్వ విధాల రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దీని అంతటికి గల కారణం ఏమిటి? విధానపరమైనటువంటి నిర్ణయాల యొక్క ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. విధానపరంగా తీసుకునే నిర్ణయాలు, మనం ఏదైతే మన ప్రభుత్వాలని చెప్పి వాళ్ళని అక్కడ కూర్చోబెడుతున్నామో వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వస్తున్నటువంటి సమస్యలు. ఇది చిన్న కథగా చెప్పుకోవచ్చు, కథను కాదు కానీ జరుగుతున్న సమస్య. ఆల్రెడీ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ చేశారు, హెల్త్ ప్రైవేటైజేషన్ చేసేసారు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు ప్రతి విషయంలో కూడా ప్రైవేటైజేషన్ జరుగుతుంది. ప్రైవేటైజేషన్ ఎంతవరకు చేయాలి అన్నది ఒక లిమిటేషన్ లేకుండా పోయింది. ఈరోజు ఒకప్పుడు కేవలం గవర్నమెంట్ స్కూల్సే ఉండేవి. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు కావాలి అని చెప్పి అయితే ప్రైవేట్ ఎడ్యుకేషన్కి ఎప్పుడైతే డోర్లు తెరిచారో ఈరోజు ఆ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు డామినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. హెల్త్లో కూడా ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు కూడా హెల్త్లో కూడా సరైనటువంటి ఎడ్యుకేషన్, సరైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నాం, ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి హెల్త్ విషయంలో కూడా అదే జరిగింది. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేటే పూర్తిగా మోనార్క్గా మొత్తం ఎంటైర్ భారతదేశం నుండి ఆ హెల్త్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా శాసిస్తున్నారు ఈరోజు. అంటే గవర్నమెంట్ ఏం చెయ్యాలి, ఎలా చేయకూడదు, వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో కూడా జరిగింది ఇదే. ఎక్కడ పడితే అక్కడ ఎయిర్పోర్ట్లు పెంచుకుంటూ వెళ్ళారు. ఆ ఎయిర్పోర్ట్లో పెంచుకునే విధానంలో కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ మీద ఉన్నటువంటి, దేశానికి సంబంధించిన ఇండియన్ ఎయిర్లైన్స్ మీద ఎన్ని రకాల అభియోగాలు వచ్చాయి మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని పూర్తిగా ప్రైవేటైజేషన్లో తీసుకెళ్ళిపోయారు. ప్రైవేటైజేషన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో కూడా, ప్రైవేటైజేషన్ ఉన్నటువంటి ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో ఈ ఫ్లైట్స్ అంతా కూడా గుత్తాధిపత్యం అంటారు, మోనార్కిజం అన్నమాట. అంటే నియంతృత్వం, అంటే దాన్ని ఏమంటారు, నీకు పూర్తిగా మేం చెప్పిందే జరగాలి అన్నటువంటి ఒక నియంతృత్వ పోకడ అన్ని రంగాల్లో విస్తరించేసింది ఆల్రెడీ. ఈరోజు కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు, ఏదో అక్కడక్కడ మిగిలేయేమో కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ కానీ మ్యాక్సిమం 80 to 90% అన్ని డిపార్ట్మెంట్లో కూడా మోనార్కిజం స్టార్ట్ అయిపోయింది, ఒక నియంతృత్వ పోకడ అనేది స్టార్ట్ అయినాయి. సివిల్ ఏవియేషన్లో కూడా ఇదే జరిగింది. ఈరోజు ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే డీజీసీ అంటాం, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ ఆపరేటర్స్ చెప్పు చేతుల్లో ఈరోజు పూర్తిగా నలిగిపోతుంది. దానికి కారణం ఏంటి? ఇండిగో ఎయిర్ ఫ్లైట్స్ మన విషయానికి వచ్చినట్లయితే ఇండిగో ఫ్లైట్సే 65% మేజర్ షేర్ హోల్డర్ స్టేక్స్ని కలిగి ఉంది ఈరోజు. అంటే మిగిలినటువంటి అన్ని ఫ్లైట్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ ఎయిర్లైన్స్తో కలిపి నేను చెప్తే అది కేవలం 35% ఉంటే 65% మేజర్ రోల్. అంటే మరికొద్ది రోజులు ఇదే కానీ కొనసాగితే కొద్ది రోజులు భారతదేశంలో ప్రైవేటు వ్యక్తులే దాన్ని మానిటర్ చేస్తారు. నాకు భయం వేస్తుంది ఇదే విషయం జరగబోతుంటే. రేపు జరగబోతుంటే పెట్రోల్ కానీ లేకపోతే డీజిల్ కానీ ఉత్పత్తుల్లో ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ చేతుల్లో ఉంది, కానీ ప్రైవేట్ వ్యక్తులు దాన్ని శాసిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే జరిగిందో, అంటే కేవలం ఫ్లైట్స్లో జరిగినటువంటి ప్రాబ్లం అన్నది ఈరోజు మనం కారు తీయాలన్నా, బైక్ తీయాలన్నా, ఒక వెహికల్ నడపాలన్నా, కమర్షియల్ వెహికల్ అన్నా, డొమెస్టిక్ వెహికల్ అన్నా, ఏది బయటికి రావాలంటే కూడా పెట్రోల్ డీజిల్ లేకుండా బయటికి రాలేని పరిస్థితి. కానీ ఈరోజు అది కూడా ప్రైవేటైజేషన్ గుత్తాధిపత్యంలోకి వచ్చేసింది. నేను ఎందుకు కంపారిజన్ చేస్తున్నా అంటే 65% స్టేక్ హోల్డర్ ఉన్నటువంటి ఇండిగో ఈరోజు గుత్తాధిపత్యాన్ని కలిగింది. డీజీసీఏ వాళ్ళు కొన్ని విధానపర నిర్ణయాలు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? అక్కడ పైలట్స్ కానీ,
క్రూజ్ టీమ్ కానీ లేకపోతే ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఆ ఫ్లైట్కి ఆర్గనైజ్ చేసేటువంటి స్టాఫ్ రిలేటెడ్ అంటే డైరెక్ట్ టీం కానీ ఇండైరెక్ట్ టీం కానీ వర్కింగ్ 24/7 అవర్స్ వర్కింగ్ చేయడం కుదరదు. వీళ్ళకి కొంత టైం లిమిటేషన్స్ ఇవ్వాలి. అంటే ఆ ఫ్లైట్ రన్నింగ్ టైంలో రిలాక్సేషన్స్ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కాస్త రిలీఫ్ ఇవ్వాలి. ఇన్ని పని గంటలు మాత్రం ఉండాలి. లేకపోతే రాత్రిపూట కూడా ఫ్లైట్స్ నడిపించడం అంటే డే టైం అంతా ఫ్లైట్ రన్ చేస్తాడు. ఉదాహరణకి ఇక్కడ నుంచి ఒక బస్ జర్నీ తీసుకుందాం. ఇక్కడ నుంచి చెన్నైకి ఒక బస్సు వెళ్ళాలి. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళాలంటేనే 2 డ్రైవర్లు ఉంటారు అక్కడ. ఎందుకంటే ఒక డ్రైవర్ ఒక 3-4 అవర్స్ రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తాడు. అంటే రోడ్ జర్నీలోనే మనం ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఫ్లైట్లో అదే పైలట్ కంటిన్యూగా ఒక 10 అవర్స్ 12 అవర్స్ పాటు ఆయన జర్నీ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ జరగబోయే ఫ్లైట్ జర్నీలో కొన్ని వందలాది మంది ప్రాణాలు అతని చేతిలో ఉంటాయి. కాబట్టి ఆ రకమైన పైలట్కి కొంత రిలాక్సేషన్ ఇవ్వాలి. ఒక పైలట్ ఒక్కడిగా కాదు, మొత్తం క్రూ టీమ్ అంటాం. ఆ క్రూ టీము అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే దాంట్లో ఆపరేషన్స్ ఉంటాయో అక్కడ వాళ్ళందరికీ కూడా కొంత టైం లిమిటేషన్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక డేట్ లైన్ తీసుకొచ్చారు. ఈ డేట్ లైన్ ఇవ్వలేదా? ఇన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తున్న ఇండిగో కొత్తగా ఒక 900 మందిని స్టాఫ్ని రిక్రూట్ చేసుకోలేదా? పైలట్స్ని రిక్రూట్ చేసుకోలేదా? చేసుకోగలదు. చేసుకునే సత్తా ఉంది. చేసుకున్నటువంటి ఆ సామర్థ్యం కూడా పవర్ కూడా ఇండిగోలో ఉంది. కానీ ఎందుకు చేయట్లా? తమకిష్టం లేనటువంటి నిర్ణయాలను గవర్నమెంట్ తీసుకుంటే కాస్త మొండిగా ప్రవర్తించాలి. ఆ యాక్టివిటీని కాస్త పక్కన పెడితే ప్రజల్లో ఒక అలజడి వస్తుంది. ఒక నియంత్రితులు చేసే పని అదే కదా. ప్రజల్లో ఒక యాజిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరి మీద గొడవ పడతారు? వాళ్ళు ఇండిగో మీద గొడవ పడరు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ సరైనటువంటి విధానం చేసేది ఎవరు? ఇండిగో. కానీ ఎవరి మీద రిమార్క్ వస్తుంది? గవర్నమెంట్ మీద ప్రాబ్లం వస్తుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? అరే సరే అందులో అటువంటి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, రూల్స్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఆ రూల్స్ని కాస్త రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం కానీ కొంత సడలింపు చేసే అవకాశం కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈరోజు గవర్నమెంట్ చేసిన పని అదే. ఈరోజు మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు నిన్న గట్టిగా మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతాను ఏం చెప్పారు? ఇండిగో మీద మేము చర్యలు తీసుకుంటాం, సీఈఓ గారిని మార్పు చేయాలి, ఆ తీసుకున్నటువంటి విధానపర నిర్ణయాలు తప్పని అంటారు. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఇక్కడ వ్యక్తిగతమైన ఇది కాదు, పార్టీ పరంగా కాదు, నేను చెప్తున్నాను డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేయకపోతే వాళ్ళు ఈరోజు హ్యాండ్సప్ అవుతారు. కానీ మీరు వాళ్ళకి లైసెన్సులు ఇచ్చేటప్పుడు, మీరు వాళ్ళకి ఎంక్వైరీ, వాళ్ళకి ఏదైతే మీకు రూల్స్ అండ్ నామ్స్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఖచ్చితమైనటువంటి ఒక అథారిటీ పెట్టుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ప్రజలు పూర్తిగా అశాంతికి గురవుతారు. ఎందుకంటే టైమింగ్ లిమిట్ మనకు అవర్స్లో వెళ్ళిపోతారు. ఇక్కడ చెన్నై పోవాలన్నా, ముంబై పోవాలన్నా, ఢిల్లీ పోవాలన్నా ఒక కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ లేకపోతే ఒక 1 అవర్ జర్నీ చేసేసుకోవాలి. ట్రైన్లో పోతే 24 అవర్స్ జర్నీ పడుతుంది, 18 అవర్స్ జర్నీ పడుతుంది, 12 అవర్స్ జర్నీ పడుతుంది. అటువంటివన్నీ కూడా జస్ట్ 1.5 అవర్లు వెళ్ళిపోతుంటే మన వాళ్ళు కూడా పబ్లిక్ కూడా ఆశించట్లేదు. సరే కొంత అమౌంట్ ఒక 5,000 రూపాయలు 5,000-6,000 రూపీస్ కాస్త అమౌంట్ పెట్టినా ఈజీగా జర్నీ అవుతున్నాం అని చెప్పి మనకు అలవాటు చేసేసారు. ఫస్ట్ మనం అలవాటు చేసుకున్నాం. ఆ అలవాటు చేసిన తర్వాత ఇన్ టైంలో సర్వీసెస్ ఇవ్వకపోతే ప్రాబ్లం వచ్చేదంతా కూడా గవర్నమెంటే. ఇదంతా కూడా నేను చెప్తున్నాను, ఇదంతా కూడా ఒక టైం లిమిట్ అవుతుంది. ఇప్పుడు నవంబర్లో ఖచ్చితంగా ఏంటంటే కొంత ఈ వింటర్ సీజన్లో ట్రావెలర్స్ ఎక్కువగా జర్నీలు చేస్తారు. ఇప్పుడు డిసెంబర్లో ఫారినర్స్ వచ్చే టైము. అట్ ద సేమ్ టైం మరొకటి అబ్జర్వ్ చేయండి, పుతిన్ గారు ఆల్రెడీ ఇక్కడ భారతదేశ పర్యటన చేస్తాయి. ఇదే సమయంలో ఇక్కడ కానీ ఇటువంటి ఒక ఇంటర్నల్ ఇష్యూ రైజ్ అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది. సమయం చూసి, సందర్భాన్ని చూసి కొట్టడం అనమాట. పుతిన్ గారు ఇక్కడ జర్నీ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇటువంటి అలజడులు తీసుకొని రావడం అంటే సిచ్యుయేషన్ అన్ని చూసుకుంటూ ఆ సిచ్యుయేషన్ టైంలో ఇటువంటి యాజిటేషన్ తీసుకున్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది ఎవరు? ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి, ఆ సంస్థాధికారులు బాగున్నారు, ఎంప్లాయీస్ బాగానే ఉన్నారు. కానీ టిక్కెట్ తీసుకున్న పుణ్యానికి ఆ రకమైన ఒక జర్నీ చేయని చెప్పి ఇక్కడి నుంచి అర్జెన్సీగా వెళ్ళాలని చెప్పి అంటే బహుశా ఇప్పుడున్న పరిస్థితి ఎలా వచ్చేసిందంటే ఈరోజు నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాను, బట్ ఫ్లైట్ జర్నీ సేఫ్టీగా నేను దిగేదాకా డౌటే. నేను జర్నీ చేస్తానా అంటే మీకు ఆల్రెడీ అక్కడ చెక్ ఇన్ అయ్యి మీరు ఎయిర్పోర్ట్లో వెళ్ళిన తర్వాత కూడా మీ ఫ్లైట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. తీరా వచ్చిన తర్వాత మీరు ఫ్లైట్లో కూర్చుంటూ కూడా ఆ ఫ్లైట్ ఎగురుతుందో ఎగరలేని పరిస్థితి. తీరా ఎగిరిన తర్వాత కూడా అది డెస్టినేషన్కి మనం సేఫ్టీగా వెళ్తామో వెళ్ళలేని పరిస్థితి. దిగేదాకా అంటే ఎలా ఉన్నామంటే పరిస్థితి మనం డెస్టినేషన్లో దిగేదాకా డౌట్ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి ఎంటైర్. ఎందుకంటే కొత్త ఎయిర్పోర్ట్లు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఇస్తానని చెప్పి కొత్త స్టేట్మెంట్స్ మొన్న రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఉన్నటువంటి మినిస్ట్రీ హోదాలో రకరకాల ఎయిర్పోర్ట్లు మీరు ఎయిర్పోర్ట్లు పెంచండి, తప్పనిసరిగా పెంచాల అవసరం కూడా ఉంది. కానీ మెయిన్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ సాల్వేజ్ జరగకుండా ఈరోజు గుత్తాధిపత్యం ఇండిగోకి లేకుండా గవర్నమెంట్ ఎందుకు తీసుకోవట్లా?
రేట్లు పెంచేశారు అంటారు. నిన్న రీసెంట్గా మనం చూస్తే హైదరాబాద్ టు ఢిల్లీ టికెట్ ఎంత అంటే 45,000 ఒక టికెట్, నేను ఫ్లైట్ టికెట్ మనకి సోషల్ మీడియాలో సర్కిల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఢిల్లీకి 45,000 రూపాయలు. అవును, మరి డిమాండ్ వచ్చింది, పెంచారు. ఏం గవర్నమెంట్ ఈరోజు పెంచట్లా? దసరా, దీపావళి, రేపు సంక్రాంతికి బస్సులు స్కేర్సిటీ ఉన్నాయని చెప్పి ఇక్కడ సంక్రాంతికి రాజమండ్రిగా, విశాఖపట్నానికి, విజయవాడకి వెళ్ళాలంటే అప్పటి వరకు ఉన్నటువంటి రేటు గవర్నమెంట్ పెంచట్లే, మీ ఆర్టీసీ బస్సులు పెంచట్లా, తప్పనిసరిగా పెంచుతారు 100%. ఇది దౌర్భాగ్యం. ఈ రకమైన దౌర్భాగ్యానికి ప్రతి ఇండియన్ పరిస్థితి ఏంటంటే భారతీయ పౌరుడిగా ఏమీ చెయ్యలేని పరిస్థితి. వాళ్ళు చేసిన చారిత్రక తప్పిదాలు, విధానపర నిర్ణయాలకి భారీ మూల్యం ఎవరైనా చెల్లించుకుంటున్నారంటే ఒక సగటు భారతీయ జీవి, సగటు భారతీయ పౌరుడు ఈరోజు రకరకాల ఇబ్బందులు గురవుతున్నాడు. ఈరోజు అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఈరోజు వాళ్ళు తీసుకునే విధానపరమైన నిర్ణయాల లేమి వల్ల ఈరోజు సగటు ఇబ్బంది. రేపు సంక్రాంతికి వెళ్ళాలని చూడండి, ఇదే పరిస్థితి. ఈరోజు ఫ్లైట్స్ ఎగరవు, తీరకని డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఎందుకు చెల్లించాలండి? ఎందుకు చెల్లించాలి? ఆ టికెట్స్ డిమాండ్ ఉండేటప్పుడు రేట్లు తగ్గాలి కదా. మీకు మార్కెట్లో యాపిల్స్ ఉన్నాయి, ఒకేసారి డంపింగ్ జరిగింది, రేట్లు తగ్గాలి కదా. అటువంటి టైంలో మీరు ఇదే టైంని ఎన్కేష్ చేసుకోవాలని చెప్పి రేట్స్ పెంచేస్తారు. ఎప్పుడైతే మీ ఆర్టీసీ బస్సుల్లో రేట్లు పెంచారో, ఆ తెలంగాణ ఆర్టీసీయా, ఏపీఎస్ ఆర్టీసీయా, లేకపోతే కర్ణాటక ఆర్టీసీయా, తమిళనాడు ఆర్టీసీ పక్కన పెట్టండి, ఎనీ ఆర్టీసీ టైం దొరికింది అనగా రేట్లు పెంచేసి కూర్చుంటారు. మరి వాళ్ళు చేసిన పని ఏంటంటే, అంటే మీరు తింటే ఫలహారాలు, వాళ్ళు తింటే చిరుతిళ్ళు అన్నట్టుగా వచ్చింది పరిస్థితి. అంటే 16 అక్షరాలు మారే కానీ మీరు తింటే ఫలహారాలు, వాళ్ళు తింటే చిరుతిళ్ళు, ఇదా మీనింగ్ వచ్చేది. ఈరోజు ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో చాలా లుసుగులు ఉన్నాయి, చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఇప్పటికైనా అలర్ట్ అయ్యి ప్రైవేటు గుత్తాధిపత్యం నుంచి ఆ యొక్క సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ని ఏదైతే ఉందో పక్కకు నెట్టకపోతే రాబోయే రోజుల్లో ఫ్లైట్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది. రైల్వేస్ని కూడా రీసెంట్గా మన ప్రభుత్వం వాళ్ళు రైల్వేస్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పారు. ఇంకేముంది, రైల్వేస్ పరిస్థితి కూడా ఒక 10 సంవత్సరాలు బాగానే ఉంటుంది. ముందు మనకు అలవాటు చేసేస్తారు, తర్వాత అది తప్పనిసరి పరిస్థితుల్లో మనం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి చారిత్రక తప్పిదాలు జరగకుండా లాంటి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇలాంటి వాటికి ఎక్కడ హుక్ చేసుకోకపోతే తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సిరిగారు ట్రూ సార్. అండ్ అందులో భాగంగానే ఎక్కువగా ఎఫెక్ట్ ఏది ఎవరైనా ఉన్నారు అంటే కామన్ సిటిజన్ పర్సనే. అన్ని రకాలుగా ఇటు ప్రైవేట్ సెక్టర్ నుంచి అయినా లేదంటే ప్రభుత్వం తరపు నుంచి అయినా ఎలాంటి చేంజ్ వచ్చినా కూడా ఒక కామన్ మ్యానే ఎక్కువగా దీనికి ఇబ్బంది పడడం అయితే మనం చూడడం జరుగుతూ ఉంది. సో హోప్ ఎలా ఉంటుందో చూడాలి. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.